డూ యూ రిమెంబర్ మీ? మీరు నన్ను గుర్తుపెట్టారా? హే, ఈజ్ దట్ బిల్? హే, అది బిల్లునా? యా, అవును. డూ యూ రిమెంబర్ మీ ఫ్రమ్ స్కూల్? మీరు నన్ను గుర్తుపెట్టారా స్కూల్ నుంచి, బడి నుంచి? ఐఎమ్ సారీ, ఐ డోంట్ రిమెంబర్ యూ. నన్ను క్షమించండి, ఐ డోంట్ రిమెంబర్ యూ. డిడ్ వీ స్టడీ టుగెదర్? మనము కలిసి చదువుకున్నామా? ఎస్, అండ్ వీ లివ్డ్ ఇన్ ద సేమ్ డామ్ టూ. అవును, మరి మనము కూడా అదే డామ్లో నివసించాం. రియల్లీ? నిజంగా? ఫ్లోర్ డిడ్ యూ లివ్ ఆన్? మీరు ఏ అంతస్తులో నివసించారు? ఐ లివ్డ్ ఆన్ ద 9th floor. నేను 9వ అంతస్తులో నివసించాను. యూ లివ్డ్ ఆన్ ద 7th floor. మీరు 7వ అంతస్తులో నివసించారు. దట్స్ రైట్, అది నిజమే. హౌ డిడ్ యూ నో? నీకెలా తెలుసు? ఐ వుడ్ సీ యూ ఇన్ ద ఎలివేటర్ సమ్ టైమ్. నేను నిన్ను చూశాను ఎలివేటర్లో కొన్నిసార్లు. ఐఎమ్ సారీ, ఐ డోంట్ రిమెంబర్ యూ. నన్ను క్షమించండి, నేను నిన్ను గుర్తుపట్టలేను. ఇట్స్ ఆల్ రైట్, ఇట్ వాజ్ సెవరల్ ఇయర్స్ ఎగో. ఇది బాగానే ఉంది, చాలా సంవత్సరాల క్రితం. వెల్, ఎనీవే, ఇట్స్ నైస్ టు మీట్ యూ అగైన్. బాగా ఏమైనప్పటికీ మిమ్మల్ని కలవడం నాకు ఆనందంగా ఉంది. మోనికా సేల్స్, రైట్? మోనికా సేల్స్, సరైనదా? ఎస్, సో యూ టు రిమెంబర్ మీ? అవును, చూడండి, కాబట్టి నన్ను గుర్తుంచుకోండి. ఓకే, అలాగే. సో వేర్ డూ యూ లివ్ నౌ? కాబట్టి మీరు ఇప్పుడు ఎక్కడ నివసిస్తున్నారు? ఐ లివ్ ఇన్ అన్ అపార్ట్మెంట్. నేను అపార్ట్మెంట్లో నివసిస్తాను. హో డూ యూ లివ్ విత్ యువర్ పేరెంట్స్? ఓ, నీవు మీ అమ్మా నాన్నలతో కలిసి జీవిస్తున్నారా? నో, మై పేరెంట్స్ మూవ్ టు ద కంట్రీ. నా తల్లిదండ్రులు ఎవరూ దేశానికి వెళ్ళలేదు. హో, దే మస్ట్ బి వెరీ హ్యాపీ దేర్. వారు అక్కడ చాలా సంతోషంగా ఉండాలి. ఎస్, దే ఎంజాయ్డ్ ఇట్ వెరీ మచ్. అవును, వారు దాన్ని చాలా ఆనందించారు. సో డూ యూ లివ్ ఎలోన్? కాబట్టి మీరు ఒంటరిగా జీవిస్తున్నారా? నో, ఐ షేర్ ద అపార్ట్మెంట్ విత్ అన్ ఓల్డ్ ఫ్రెండ్. లేదు, నేను అపార్ట్మెంట్లో పాత స్నేహితుడితో ఉంటున్నాను. రియల్లీ? నిజంగా? ఏ ఫ్రెండ్, ఒక స్నేహితుడు. ఈజ్ ఇట్ ఏ బాయ్ ఫ్రెండ్? అది బాయ్ ఫ్రెండా? నో, an old friend from school. లేదు, ఆమె పాఠశాల నుండి పాత స్నేహితురాలు. వీ హ్యావ్ నోన్ ఈచ్ అదర్ ఫర్ మెనీ ఇయర్స్. మేము చాలా సంవత్సరాలుగా ఒకరికొకరు తెలుసు. హౌ అబౌట్ యూ, బిల్? మీ గురించి ఎలా, బిల్? వేర్ డు యూ లివ్? మీరు ఎక్కడ నివసిస్తున్నారు? ఐ రెంట్ an apartment. ఐ యామ్ బై మై సెల్ఫ్. నేను అపార్ట్మెంట్లో రూము అద్దెకు తీసుకొని నేను స్వయంగా ఉన్నాను. డూ యూ లైక్ ఇట్ దేర్? మీకు అక్కడ నచ్చిందా? యా, అవును. బట్ ఇట్స్ కైండ్ ఆఫ్ నాయిసీ. కానీ అది ఒక రకమైన శబ్దం. మేబీ షుడ్ యూ కంప్లైంట్ విత్ యువర్ నైబర్స్? మీరు పొరుగువారితో ఫిర్యాదు చేయాలి. నో నో నో. లేదు లేదు లేదు. ఐ యామ్ ద వన్ హూ మేక్స్ ద నాయిస్. నేను శబ్దం చేసే వ్యక్తిని. ఐ యామ్ ద వన్ హూ మేక్స్ ద నాయిస్. నేను శబ్దం చేసే వ్యక్తిని.